హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సరే, మనం ఈరోజు చేసేటువంటి వీడియోకి లైక్స్ టార్గెట్ అనేది 50 లైక్స్ మనం టార్గెట్గా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ నేను మెంటల్ ఎబిలిటీ తీసుకున్నాం, తర్వాత సెక్షన్ వచ్చి మ్యాథమెటిక్స్, తర్వాత ప్యాసేజ్ ఉంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ సమ్ చూద్దాం. చూడండి ఏమిచ్చాడు. ఆన్ సింప్లిఫికేషన్స్ ఆఫ్ 10 into 10 plus 400 divided by 100 minus 50 minus 3 into 10 bar we get. అంటే మీరు కంగారు పడద్దు, వీటిని సూక్ష్మీకరించమని అన్నమాట. దాన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఇచ్చాడు. ఏ 265, బి 65, సి 310 అండ్ డి 105 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సొల్యూషన్ కనుక చూసినట్లయితే చూడండి, సొల్యూషన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఏదైతే ఇచ్చారో మనం అదే రాసుకుంటే ఈక్వల్ 10 into 10 plus 100 400 divided by bracket 100 minus bracket 50 minus 3 into 10 bracket close. ఇదండి. ఇది చూడండి, చూస్తే ఈ విధంగా ఇచ్చిన మనకు సమ్ము. ఇప్పుడు ఏం చేస్తాం, అకార్డింగ్ టు వడంబస్ ఏంటంటే అకార్డింగ్ టు వడంబస్ రూల్ మనం ఫాలో అవుతూ సమ్ అనేది చేస్తే చూడండి, ఫస్ట్ ఈక్వల్ టు 10 into 10 plus 400 divided by bracket 100 minus bracket 50 మైనస్ 3 10 అంటే ఫస్ట్ బార్ ఇచ్చాడు. అంటే వడంబస్ రూల్ ప్రకారం మనం ఈ బ్రాకెట్స్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది చూసినట్లయితే 3 10s 3 into 10 అంటే 3 10 30 రాస్తాం 30. నెక్స్ట్ బ్రాకెట్స్ అన్ని క్లోజ్ చేయాలి. 10 into 10 plus 400 divided by బ్రాకెట్ 100 మైనస్ మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు 50 minus 30 అదే చూస్తాం. 50 minus 30 చేస్తే 0 20 అంటే 20 వచ్చింది. అమ్మాయ బ్రాకెట్ అనేది ఇక్కడికి ఒకటి అయింది. నెక్స్ట్ 10 into 10 plus 400 divided by బ్రాకెట్ ఓపెన్ 100 మైనస్ ఇక్కడ బ్రాకెట్ నుంచి బయట తెచ్చేసుకుంటాం. ఇక్కడ 20 ఉంది కాబట్టి 20 అండ్ మళ్ళీ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ 10 into 10 ప్లస్ 400 డివైడెడ్ బై మనకి 100 నుంచి 20 తీస్తే 0 8 అంటే 80. ఓకేనా. బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఇట్లా 80 వచ్చింది. నెక్స్ట్ 10 into 10 ప్లస్ బ్రాకెట్ 400 డివైడెడ్ బై 80 బ్రాకెట్ ఉండదు. ఓకేనా. 80 తెచ్చుకోం. ఇప్పుడు చూసుకుందాం చూడండి. 10 is equal to 10 into 10 plus bracket open 400 divided by 80. చూడండి, 400 ని 80 చేత మనం డివిజన్ చేస్తే ఇక్కడ చేద్దాం. 400 by 80 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 8 ఇందులో 5 times. ఓకేనా. అంటే 5 వస్తుంది. is equal to 10 into 10 plus 5. ఇప్పుడు 10 into
10 ప్లస్ 5. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు 10 into 10 చేసేయాలి ఫస్ట్. అంటే 100 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 105. ఈ విధంగా చేసినట్లయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 105 వచ్చింది. అది ఎక్కడ నుంచి చూడండి, ఏ 265, బి 65, సి 310 అండ్ డి 105. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటండి డి. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ కానీ చూస్తున్నట్లయితే ఏం చూడండి. ఫస్ట్ నెంబర్ విత్ 4 or more digits is divisible by 8 if they, అంటే 4 లేదా 4 డిజిట్స్ తోటి, అంటే 4 లేదా 5 డిజిట్స్ తోటి ఒక సంఖ్య ఉంటే అది 8తో ఏ విధంగా డివిజిబుల్ అవుతుందన్న ఉద్దేశంతో మనకి క్వశ్చన్ ఇచ్చాడు. ఆప్షన్ ఏం చూడండి, ఏ నెంబర్ ఈజ్ ఈవెన్, అంటే ఈవెన్ నెంబర్ అయితే అది 8 డివిజిబుల్ అవుతుంది అన్నాడు. లేదా లాస్ట్ డిజిట్ డివిజిబుల్ బై 8, అంటే డిజిట్ లో లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా, అది 8 చేత డివిజిబుల్ అయితే అది ఆ సంఖ్య అంతా డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. నెక్స్ట్ సి లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 8, అంటే లాస్ట్ 2 సంఖ్యలను కూడా మనం 8 చేత డివిజన్ చేసినట్లయితే సి ఇస్తున్నాడు. డి ఇచ్చి లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 8, అంటే లాస్ట్ ఉన్నటువంటి 3 సంఖ్యలు 8 చేత కనుక మనకి డివిజిబుల్ అయితే భాగించబడినట్లయితే అది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి 4లో ఇచ్చాడు. మనకి ఇక్కడ ఒక సూత్రాలు ఉన్నాయి, బాదినీ సూత్రాలు అని చెప్పేసి, అవి 2కి 3కి 4కి 5కి ఉంటాయి. అది మనం 8 కానీ చూసుకున్నట్లయితే డివిజిబుల్ బై 8 కానీ చూసుకున్నట్లయితే ద లిస్ట్ ఆఫ్ డివిజిబిలిటీస్ అన్నమాట. అంటే దాంట్లో మనం డివిజిబుల్ బై 8 కానీ తీసుకున్నట్లయితే నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 ఇఫ్ ది, అంటే 8 చేత విభజించబడాలంటే చివరి 3 అంకెలు, ఒక సంఖ్య ఉంటది, ఆ సంఖ్యకి లాస్ట్ ఉన్నటువంటి డిజిట్స్, చివరి అంకెల డిజిట్స్ అంటారు అనమాట. ఆ చివరిగా ఉన్నటువంటి 3 సంఖ్యలు మనం 8 చేత భాగించబడినట్లయితే ఆ సంఖ్య అంతా కూడా 8 చేత భాగించబడుతుంది. 0 వచ్చినా లేదా 3 చివరిని 3 సున్నాలు ఉన్నా లేదా 8 చేత భాగించబడినట్లయితే దాన్ని ఏమంటాం, 8 చేత భాగించబడే సంఖ్య. అంటే 8 డివిజిబుల్ బై సంఖ్య అయితే రాస్తా చూడండి. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 ఇఫ్ ది నెంబర్ లాస్ట్ 3 డిజిట్స్, చెప్పారు కదా, ఒక సంఖ్యకి లాస్ట్ ఉన్నటువంటి 3 డిజిట్స్ 0 ఆర్ లాస్ట్ 3 డిజిట్స్, అంటే చివరిని 3 సున్నాలు లేదా లాస్ట్ 3 డిజిట్స్ ఫార్మ్డ్ బై డివిజిబుల్ బై 8, అంటే అక్కడ ఏ అయితే ఫామ్ అయ్యాయో ఆ 3 సంఖ్యలు 8 చేత కనుక డివిజిబుల్ అయినట్లయితే ఆ సంఖ్య అంతా కూడా 8 చేత డివిజిబుల్ అవుతుంది. అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ దేంట్లో ఉంది, డిలో ఉంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి డి. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. చూసినట్లయితే ఏమి చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 digit నెంబర్ యూజింగ్ ఆల్ డిజిట్స్ 9, 7, 0 and 4 ఈజ్, మనకి ఇక్కడ 4 డిజిట్స్ ఇచ్చిందంటే 9, 7, 0, 4, 4 డిజిట్స్ ఇవ్వడం జరిగింది. వాడు ఏమన్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్, అంటే పెద్ద సంఖ్య నుంచి స్మాలెస్ట్ అంటే చిన్న సంఖ్య తీసేసినట్లయితే, అండ్ 4 digit నెంబర్స్ యూజింగ్, ఈ 4 డిజిట్స్ నుంచి 4 digit నెంబర్ అనేది మనకి మెన్షన్ చేసి దాని యొక్క డిఫరెన్స్ మనకి రాయమంటున్నాడు. చూడండి, ఏ 8991, బి 5391, సి 9261 అండ్ డి 5661 ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనం సొల్యూషన్ మనం చూసినట్లయితే ఫస్ట్ నే వాడు ఏమి ఇచ్చినా రాసుకుంటాం. we have digits, we have given digits, we have given digits. ఏమి ఇచ్చారు మనకి డిజిట్స్ 9, 7, 0, 4 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏ విధంగా రాస్తాం, we will write the greatest number ఎంత 9, 7, 0, 4తో. అంటే మనం ఈ 4 డిజిట్స్ ఉపయోగించి పెద్ద సంఖ్య అనేది రాస్తున్నాం. రాస్తే చూడండి, ఫస్ట్ లెటర్ ఏంటి 9704,
సేమ్ మరలా స్మాలెస్ట్ రాస్తాం. ఏం రాస్తాం? we will write smallest number, use digits is equal 9704. ఇక్కడ మీరు గమనిస్తే మనం స్మాలెస్ట్ నెంబర్ ఏ విధంగా రాయాలి మనం చెప్పుకున్నాం ముందు క్లాసుల్లో. అంటే 0 అనేది ఫస్ట్ నే వాడకూడదు. 0 తర్వాత ఏదైతే చిన్న నెంబర్ ఉందో దాన్ని కంటిన్యూ మనం చేస్తాం. చేస్తే ఎంతండి? 4079. ఇప్పుడు మనకి బిగ్గెస్ట్ నెంబర్ వచ్చింది, గ్రేటెస్ట్ నెంబర్ వచ్చింది, స్మాలెస్ట్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ది డిఫరెన్స్ between smallest and greatest and smallest. ఓకేనా? ఇప్పుడు 6 నుండి మనం మైనస్ చేసినట్లయితే ఎంత? 9007 మైనస్ 479 తీసేస్తే చూడండి, ఇక్కడ చూద్దాం. గ్రేటెస్ట్ నెంబర్ కనుక చూసినట్లయితే 40 ఏంటండి? గ్రేటెస్ట్ నెంబర్ కనుక చూస్తే 9740. ఓకేనా? 9740 నుంచి 1, ఇక్కడ 10 నుంచి 9 తీస్తే 1, ఇక్కడ 13 ఉంటుంది. 13 నుంచి తీస్తే 6, 13 నుంచి 7 తీస్తే అంటే 6, ఇక్కడ 6 ఉంటుంది. 6 ఇక్కడ 5 అంటే 5661. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 5661. అది ఎక్కడ ఉంది చూడండి? ఏ లేదు, బి లేదు, సి లేదు, డి అనేది ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి. ఓకేనా? నెక్స్ట్ కంగారు పడకుండా చూడండి. ఇక్కడ మీరు ఇవన్నీ క్లియర్ గా ఈ డిజిట్స్ అనేది ఉపయోగిస్తూ చేస్తే ఇక్కడ ఏముంది? 9740. ఇక్కడ స్మాల్ స్టెప్స్ సరికి ఏముంది? 0 ఉండదండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేయండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. మనకి ఇప్పుడు 4th సమ్ చూస్తే చూడండి, రహీమ్ గాట్ 10 మార్క్స్ మోర్ దెన్ దినేష్. అంటే రహీము దినేష్ కన్నా 10 మార్క్స్ ఎక్కువ వచ్చినాయట. జార్జ్ గెట్ 25 మార్క్స్ లెస్ దెన్ రహీమ్. అంటే జార్జ్ ఏమో రహీమ్ కన్నా 25 మార్క్స్ తక్కువ వచ్చినాయట. The total marks of the all 235. The marks of George are అంటే ముగ్గురికి కలిపి 200 అంటే 235 వచ్చినాయి. కానీ ఎవరికి ఎంత వచ్చినాయి మనకి క్లియర్ గా ఇవ్వడం జరగల. తర్వాత ఇప్పుడు జార్జ్ మార్క్స్ అని అడగడం జరిగింది. ఏ 80, బి 65, సి 90, డి 75. ఇక్కడ చూస్తే ఎవరి మార్క్స్ మనకి ఇవ్వాలా? తీరా మరి టోటల్ మార్క్స్ మాత్రం ఇచ్చారు. ఎలా కనుక్కోవడం అంటే మనం ఓ సిస్టమేటిక్ గా వెళ్దాం, అప్పుడు ఆటోమేటిక్ గా అదే రావచ్చు. సరే, సొల్యూషన్ చూద్దాం. చూడండి, సొల్యూషన్ చూసినట్లయితే ఫస్ట్ ఏం ఇచ్చారు మనకి? రహీమ్ గాట్ 10 మార్క్స్, దినేష్ అన్నాడు. అంటే ఫస్ట్ దినేష్ మార్క్స్ తీసుకోవాలి మనం. దినేష్ మార్క్స్ ఎంత? XBRC. ఓకేనా? మనం ఎక్స్ఏ అంటే ఎక్స్ అనుకున్నాం అనమాట. అప్పుడు తర్వాత ఏమి ఇచ్చాడు? రహీమ్ గాట్ 10 మార్క్స్ మోర్ దాన్ దినేష్. అంటే దినేష్ కన్నా 10 మార్కులు ఎక్కువట. అదే రాసుకుంటాం. రహీమ్ మార్క్స్ అంటే దినేష్ కన్నా 10 మార్కులు ఎక్కువ. దినేష్ మార్కులు ఏంటండి? ఎక్స్. అప్పుడు రహీమ్ మార్క్స్ ఎన్ని అవుతాయి? X+10. ఓకేనా? అర్థమవుతుంది కదా? నెక్స్ట్ ఇంకెవరున్నారు? జార్జ్ రాస్తాం. జార్జ్ మార్క్స్ ఏమన్నాడు? లెస్ దాన్ రహీమ్. అంటే రహీమ్ కన్నా 25 మార్క్స్ తక్కువట. రహీమ్ మార్క్స్ ఎన్ని? X+10 -25. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఇప్పుడు
ఎక్స్ ప్లస్ 10 మైనస్ 25 అంటే 10 నుంచి 25 నుంచి 10 తీసేస్తే 15 అప్పుడు ఎక్స్ మైనస్ 15. ఇప్పుడు మనకే జార్జ్ వచ్చింది ఏంటి ఎక్స్ మైనస్ 15. మరి ఎక్స్ రావడం ఎలా? ఎక్స్ రావడం ఎలాంటి దానికి కూడా మనం చూస్తానికి ఇచ్చే ఉండే ఏమన్నాడు ద టోటల్ మార్క్స్ ఆఫ్ ది ఆల్ 3 నెంబర్స్ అదే రాస్తాం. ద టోటల్ మార్క్స్ ఆఫ్ ఆల్ ది 3 ఎంతండి 235. ఓకేనా 235. therefore x ప్లస్ x అంటే దినేసి నెక్స్ట్ x ప్లస్ 10 ఎవరి రహీమి తర్వాత x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 235. ఓకేనా అర్థమవుతుంది కదా. దీన్ని మరలా చేస్తే ఈజ్ ఈక్వల్ x ప్లస్ 10 ప్లస్ x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 235. చూడండి అదే మనం చూసుకున్నట్లయితే x అంటే ఒక పక్కకి రాసుకుంటే x ప్లస్ 10 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 235. ఇక్కడ ఉన్నాయి 10 ఇక్కడ వచ్చి x ఇక్కడ ఇస్తాం. ఇప్పుడు x కానీ కలిపేస్తున్నట్లయితే x ప్లస్ 3x ఇక్కడ మీరు చూస్తే 15 నుంచి 10 తీసేస్తే 5 ఈజ్ ఈక్వల్ టు 235. ఓకేనా అర్థమవుతుంది కదా. ఈ 3x ప్లస్ 10 నుంచి 5 తీసేస్తే 15 నుంచి 10 తీసేస్తే -5. ఇప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు 235 ప్లస్ 5 తెలుసు కదా. ఇటువైపు మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు మైనస్ ఉన్నది అటువైపు వెళ్ళేసరికి ప్లస్ అవుతుంది. అప్పుడు కలిపితే 3x ఈజ్ ఈక్వల్ టు 235 ప్లస్ 5 235 ప్లస్ 5 అంటే 0 4 2 అంటే 240. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 240/3 ఇందులో ఎన్నిసార్లు 80 సార్లు అంటే 3/824 0. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 80. ఆన్సర్ వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు మనకి ఎవరికి వచ్చింది? దినేష్ మార్కులు వచ్చాయి. ఇక్కడ మీరు కంగారు 80 వచ్చింది కదా 80 కరెక్ట్ మన ఆన్సర్ చేసడానికి లేదు. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఏంటి మనకి జార్జ్ మార్క్స్ అడిగాడు. వాడు ఏమడిగాడు? జార్జ్ మార్క్స్. జార్జ్ మార్క్స్ ఎంతండి? x మైనస్ 15. x అంటే ఎంత? 80 మైనస్ 15 అంటే 80 మైనస్ 15 ఎంత? 6. 10 నుంచి 5 తీస్తే 5, 7 నుంచి 1 తీస్తే 6 అంటే 65. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 65. అది ఎక్కడ చూడండి. ఏ 80, బి 65, సి 90, డి 75 అంటే బి కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు కంగారు పడకుండా సమ్మన్ చేసినట్లయితే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. 45 సమ్ చూద్దాం. చూడండి. ది ఆఫ్ 2 స్క్వేర్స్ ఆర్ 3 క్యూబ్స్ ఆర్ 5 to the power of 5. ఇవి ఎలా చదవాలో చెప్తున్నాం కదా. 2 స్క్వేర్ 2 ఉంటే స్క్వేర్ కింద, 3 ఉంటే క్యూబ్ కింద, 3 నుంచి దాటి ఉంటే అక్కడ బేస్ సంఖ్య ఏదైతే ఉందో ఇక్కడ బేస్ సంఖ్య ఏదైతే ఉంటుంది బేస్ నెంబర్ ఏదంటే దాన్ని 5 ఉంటే 5 to the power of అని చదవాలి. అంటే 5 to the power of 5. ఇక్కడ 2 cubes are 3 squares are 5 squares are 7 and 2 to the power of 4 are 3 to the power of 4 are 5 are 7 squares are 13 is అంటే ఈ మూడింటికి హెచ్సిఎఫ్ ఏంటి అని అడగడం జరుగుతుంది. మనం అదే చేస్తాం. చూడండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినా రాసుకున్నాం సొల్యూషన్. అంటే ఇక్కడ ఏ ఇచ్చాడు 2 squares are 3 squares are 5 are 7. బి 2 to the power of 4 are 3 to the power of 4 are 5 to the power of 5. సి 2 to the power of 4 are 3 to the power of 4 are 5 squares are 7. నెక్స్ట్ 2 squares are 3 squares are 5 ఇవ్వడం జరిగింది. మనకి సమ్ లో ఏది ఇచ్చాడో అది మనం రాసుకుంటాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటండి? వాడు ఇచ్చిన టర్మ్స్ అన్ని ఈక్వల్ గా కామన్ గా ఉండాలి. అదే రాస్తాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 2 స్క్వేర్ జా 3 to the 3 క్యూబ్ జా 5 to the power of 5. నెక్స్ట్
2 cube jar 3 square jar 5 square jar 7. Next 2 to the power of 4 jar 3 to the power of 4 jar 5 jar 7 square jar 13. ఓకేనా? ఇప్పుడు ఈ మూడింటిలో ఏదైతే కామన్ గా ఉందో దాన్ని మనం రాస్తాం. చూడండి, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, 2 స్క్వేర్ ఉంది, 2 స్క్వేర్ ఉంది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ 2 to the power of 4 ఇక్కడ 2 క్యూబ్ తీసుకోవచ్చు కదా. అంటే మూడింటిలో కామన్ గా ఉన్నది మాత్రమే తీసుకోవాలి. అంటే 2 స్క్వేర్. నెక్స్ట్ 3 క్యూబ్ 3 స్క్వేర్ 3 to the power of 4. ఇక్కడ మరలా ఏముంది? 3 స్క్వేర్. నెక్స్ట్ ఈ మూడింట్లో కామన్ ఉన్న చూడండి, ఇక్కడ 5 to the power of 5 5 స్క్వేర్, ఇక్కడ 5 ఉంది అంటే 5 7. ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఉందా? లే. ఇక్కడ 13 లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇవే రాసుకుంటాం. ఏంటి? 2 స్క్వేర్ జార్ 3 స్క్వేర్ జార్ 5. ఇది ఎక్కడ ఉందో చూడండి మనకి ఆప్షన్స్ లో. ఏలో ఉందా? 2 స్క్వేర్ జార్ 3 స్క్వేర్ జార్ 5 ఇంటూ 7 ఉంది ఇక్కడ. అంటే ఫస్ట్ వన్ కాదు. 2 to the power of 4 జార్ 3 to the power of 4 జార్ 5 to the power of 5 అంటే సెకండ్ వన్ కాదు. ఫస్ట్ వన్ 2 to the power of 4 జార్ 3 to the power of 4 జార్ 5 స్క్వేర్ ఇంటూ 7 అంటే సి కాదు. 2 స్క్వేర్ జార్ 3 స్క్వేర్ జార్ 5 అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? డి. ఓకేనా? ఈ విధంగా మన సంస్థ కన్ఫ్యూజ్ పడకుండా క్లియర్ గా చూసుకొని ఆన్సర్ చేయడం మొదలు పెడితే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, సమ్ గాని చూసినట్లయితే చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 3, 4, 5 and 6? ఏమన్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 3, 4, 5, 6 and 6. ఇక్కడ మనకి మీరు బాగా గమనిస్తే ఈ కింద లెటర్స్ ఇచ్చినవి 36, 60, 80, 90 ఇవి డివిజిబుల్ గా ఈ నాలుగింట్లో డివిజిబుల్ అయ్యే సంఖ్య ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఒక లిస్ట్ ఆఫ్ రూల్స్ అనేది ఉంది. డివిజిబుల్ కి ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ చూస్తే డివిజిబుల్ బై 3 ఇక్కడ ఏం ఇచ్చాడు? 3, 4, 5, 6 ఇచ్చాడు. ఆ విధంగా మనం రాసుకుంటే, అంటే నేను ముందుగా బోర్డు మీద ఎంత రాశానంటే టైం చాలని లెంత్ అనేది ఎక్కువైపోతుంది వీడియో అని చెప్పేసి రైటింగ్ కాబట్టి ముందుగా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డివిజిబుల్ బై 3 అంటే డివిజిబుల్ బై 3 బాదినీ సూత్రం అంటారు మన తెలుగులో చూస్తే. ఇవి ఫార్ములాస్ అనమాట, రూల్ ఆఫ్ డివిజిబుల్స్. అయితే డివిజిబుల్ బై 3 తీసుకుంటే ఏ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ఇట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్. అంటే ఏదైతే ఒక సంఖ్య ఇస్తాడో ఆ సంఖ్యను మనం మొత్తం కూడేసిన తర్వాత 3 చేత డివిజిబుల్ అయితే అది ఖచ్చితంగా 3 అనే సంఖ్య చేత డివిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు 36 అవుతుంది, 3కి అవుతుంది, 60 అవుతుంది, 80 అవుతుంది, అవ్వదు, 90 అవుతుంది. అంటే 80 అవ్వదు. సరే, ఈ మూడు కూడా 3లో అవుతాయి. నెక్స్ట్ ఏం చూద్దాం. చూడండి, డివిజిబుల్ బై 4. నెక్స్ట్ లెటర్ ఏంటి? 4. అదే చూస్తాం. డివిజిబుల్ బై 4. A number is divisible by 4 if the number formed by its last 2 digits. అంటే చివరగా ఉన్నటువంటి 2 సంఖ్యలు డివిజిబుల్ అయితే, అంటే ఒక సంఖ్య ఇస్తే ఆ సంఖ్య చివరిగా ఉన్నటువంటి 2 digits 4 చేత డివిజిబుల్ అయినట్లయితే ఆ సంఖ్య అనేది ఖచ్చితంగా 4 చేత డివిజిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. 4 లో మనకి ఏది డివిజిబుల్ అవుతుందో చూద్దాం. చూస్తే 36 4 లో అవుతుందా? అంటే 9 4 36 అవుతుంది, 15 4 60, 44 24 80, 90 అవుతుందా? 90 అవుతుంది. అంటే ఈ 2 అవుతుంది, 60 అవుతుంది, 36 అవుతుంది, 80 అవుతుంది. కానీ 3కి 36 60 అవుతుంది. అంటే 2 కామన్ గా ఈ 2 అవన్నీ. నెక్స్ట్ 5 డివిజిబుల్ బై 5. A number is divisible by 5 if it is యూనిట్ డిజిట్స్. అంటే లాస్ట్ లో ఉన్నటువంటి డిజిట్ 0 లేదా 5. ఏమన్నా యూనిట్ డిజిట్స్ ఏదా 0 or 5. లాస్ట్ డిజిట్ అనేది 0 లేదా 5 ఉన్నట్లయితే అది 5 చేత డివిజిబుల్ అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఫస్ట్ వన్ అవుతుందా? అవదు. థర్డ్ వన్ అవుతుంది. ఇక్కడ 0 లాస్ట్ వన్ కాబట్టి అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది. కానీ ఇక్కడ మూడిట్లో కామన్ గా ప్రస్తుతానికి ఇది ఒకటి అయ్యింది. ఇంకా 6 ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. చూస్తే 6 ఇచ్చాడు. A number is divisible by 6 if it is divisible by both. అంటే
2 డివిజిబుల్ బై 2 డివిజిబుల్ బై 3 కనుక అయినట్లయితే 6 కి డివిజిబుల్ బై 6 అనేది అవుతుంది. అంటే ఇందులో డివిజిబుల్ బై 3 అవుతుంది, డివిజిబుల్ బై 2 కూడా అవుతుంది. కాబట్టి బి. నెక్స్ట్ డివిజిబుల్ బై 2 ఫార్ములా కూడా చూద్దాం. డివిజిబుల్ బై 2 ఫార్ములా చూడండి. నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్ ఈజ్ యూనిట్స్ డిజిట్స్ ఈజ్, అంటే 2 చేత కనుక మనం డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్స్ డిజిట్ అనేది చివర ఉన్నటువంటి సంఖ్య ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, లేదా 0 or 2 or 4 or 6 or 8 ఆ చివర ఏ నెంబర్ ఉన్నా సరే 2 చేత డివిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది 2 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ 4 3, 4, 5, 6 తో డివిజిబుల్ అయ్యే సంఖ్య ఏంటండి 6. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి 6. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు మనం 47 సమ్ చూస్తే ఇక్కడ చూడండి. ఇఫ్ 15 is the sum of consecutive numbers, then the square of the middle number is. కాన్సెక్టివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యల కింద మనం కౌంట్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో మిడిల్ ది స్క్వేర్ చేస్తే ఎంత అని అడుగుతున్నాడు. అంటే 16, 25, 36, 49 ఈ విధంగా మనకి సమ్ ఇవ్వడం జరిగింది. సొల్యూషన్ కనుక చూసినట్లయితే ఏమొచ్చాడంటే ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుంటాం. ఏమొచ్చాడు? ద సమ్ ఆఫ్ కాన్సెక్టివ్ నెంబర్స్ ఇఫ్ ద 15 అన్నాడు. అంటే 15 కి ఎన్ని కాన్సెక్టివ్ నెంబర్స్ మనం చూస్తున్నట్లయితే అదే రాసుకుంటాం. ద సమ్ ఆఫ్ కాన్సెక్టివ్ నెంబర్స్ ఏంటి చూస్తే మనకి 16 రావాలి. 15 రావాలంటే 4 + 5 + 6 అంటే 4 + 5 + 6 అదే రాసు. 4 + 5 అంటే 9 + 6 15. ఓకేనా? మనకి 15 వచ్చింది. కాన్సెక్టివ్ నెంబర్స్ మనల్ని రాయమన్నాడు. అదే రాస్తాం. అప్పుడు సెంటర్ మిడిల్ ఏంటి 5 కాబట్టి 5 స్క్వేర్ అంటే 5 5ల 25 అంటే 5 5s are 25 అదే రాస్తాం. 5 5s are 25 ఎక్కడ చూడండి. ఏలో ఉందా లేదు, బిలో ఉంది, సిలో ఉందా లేదు, డిలో. కరెక్ట్ ఆన్సర్ ఏంటి బి. ఓకేనా? కంగారు పడకుండా ఇచ్చిన సమయం జాగ్రత్తగా చూసి మనం చెయ్యాలి. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు 48వ సమ్ చూద్దాం. A 1250 meters long train, 1250 meters long trains covers a distance of 1 kilometer in 2 minutes. అంటే 2 నిమిషాల్లో 1 కిలోమీటర్ వెళ్తుందట ఒక ట్రైన్. అదెంత? 1250 మీటర్స్ ఉన్నటువంటి ట్రైన్ 2 minutes లో 1 కిలోమీటర్ కవర్ చేస్తుంది. ఇట్ క్రాసెస్ అనదర్ స్టేషనరీ ట్రైన్ ఇన్ ద 4 minutes. అలాగే స్టేషన్ లో ఉన్నటువంటి స్టేషనరీ అంటే అక్కడ ఆగినటువంటి స్టేషన్ లో ఉన్నటువంటి ట్రైన్ ని 4 నిమిషాల్లో క్రాస్ చేసిందట. ఎట్ ద లెంత్ ఆఫ్ స్టేషనరీ ట్రైన్ అంటే ఒక ట్రైన్ ఇచ్చాడు, దాని పొడవు ఇచ్చాడు, అది ఎంత వేగంతో పరిగెడుతుందో మనకి ఇచ్చాడు. అలాగే స్టేషనరీలో ఒక ట్రైన్ ఉందన్నాడు, దాన్ని 4 minutes లో దాటిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్టేషనరీలో ఉన్న ట్రైన్ పొడవు మనల్ని అడుగుతున్నాడు. అదే రాస్తాం. ఫస్ట్ సొల్యూషన్ లెంత్ ఆఫ్ ట్రైన్. లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత ఇచ్చింది మనకి 1250 మీటర్స్. ఓకేనా? లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత అండి 1250 మీటర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే 1 కిలోమీటర్ 2 minutes అదే రాసుకుంటాం. 2 minutes 2 minutes ఎంత అండి 1 కిలోమీటర్. నెక్స్ట్ 4 minutes అయితే 4 minutes అప్పుడు 2 minutes 1 కిలోమీటర్ 4 minutes ఎంత అండి 2 kilometers. అంటే మనం కిలోమీటర్ మీటర్లో మార్చుకుంటే ఎంతండి 1 kilometer = 1000 meters అదే రాస్తాం. 1 km = 1000 meters. దీన్ని బేస్ చేసుకుంటే అప్పుడు 2 km ఎంత అవుతుంది 2000 meters వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకి ప్రయాణించిన దూరం కూడా వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి? స్టేషనరీ ట్రైన్
లెంత్ కావాలి మనకి, అదే రాస్తాం. లెంత్ ఆఫ్ స్టేషనరీ ట్రైన్ ఎంతండి? స్టేషనరీ ట్రైన్ మనం చూసినట్లయితే మనకి ఎంత 200 మీటర్స్ నుంచి ట్రైన్ పొడవు తీసేస్తే, అది ప్రయాణించిన దూరం నుంచి ఆ ట్రైన్ పొడవు తీసేస్తే మనకు వస్తుందంటే 2000 మైనస్ 1250. ఓకేనా? 1250 ఎందుకేసని చెప్తున్నట్టారా? 4 నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణించింది. అది ప్రయాణించినప్పుడు అంత ఎంత 200 మీటర్స్ ప్రయాణించింది. కానీ ట్రైన్ పొడవు ఎంత? దీని మరి తన ఉన్న పొడవు ఉంది కదా, దాన్ని కూడా మనం మైనస్ చేస్తే అప్పుడు స్టేషనరీలో ఉన్న ట్రైన్ యొక్క పొడవు మనకి వస్తుంది. దాన్నే చేస్తాం. అంటే 2000 మైనస్ 1250 0. ఇక్కడ తీసుకుంటే 10 నుంచి 5 తీస్తే 5, ఇక్కడ 9 ఉంటుంది, 9 2 ఇస్తే 7, ఇక్కడ 0 అంటే 750 మీటర్స్. స్టేషనరీ అంటే ఆగి ఉన్న ట్రైన్ యొక్క లెంత్ ఎంతండి? 750 మీటర్స్. అది ఏముందో చూడండి, ఏ కాదు, బి కాదు, సి. బి కాదు అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సి. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. 49 సమ్ చూసినట్లయితే మై వాచ్ షోస్ 7:05 AM అంటే 7 గంటల 5 నిమిషాలు అయింది. ఇఫ్ ఈజ్ 25 మినిట్స్ ఫాస్ట్. ఇఫ్ ఈజ్ 25 మినిట్స్ ఫాస్ట్ అంటే 25 నిమిషాలు ముందుగా తిరుగుతున్నాడు తన గడియారం. కానీ చూపించేది ఎంతమంది చూపిస్తుంది? 7:05 నిమిషాలు చూపించడం జరిగింది. ద కరెక్ట్ టైం ఈజ్, నా టైము 25 నిమిషాలు ఫాస్ట్ గా ఉంది, కానీ నాకు చూపిస్తుంది 7:05 నిమిషాలు చూపిస్తుంది, కానీ కరెక్ట్ టైం ఎంత అని అడిగాడు. అప్పుడు ఏ 7:30 AM, బి 7:50 AM, సి 6:40 AM, డి 5:40 AM ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సొల్యూషన్ కానీ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇచ్చిన టైం రాసుకుంటాం. ఏం రాస్తామండి? ఇచ్చిన టైం రాస్తాం. అప్పుడు టైం గివెన్, టైమ్ ఆఫ్ గివెన్, ఇచ్చిన టైం ఎంత? ఈజ్ ఈక్వల్ టు 7:05 AM. టైమ్ ఆఫ్ ఫాస్ట్, టైమ్ ఆఫ్ ఫాస్ట్ ఎంతండి? ఎంత ఫాస్ట్ అన్నాడు? 25 మినిట్స్. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0 అవర్స్ రాసుకోవచ్చు. అంటే 0.25. ఇది మనం చేసినట్లయితే ఏం చేయాలి? ఫాస్ట్ అంటే ఎక్కువ తిరుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని మైనస్ చేయాలి. అది మైనస్ చేస్తాం. చేస్తే ఇక్కడ 5 నుంచి 5 తీస్తే 0. మరి ఇక్కడ తీయగలం అంటే తీయలేం. అప్పుడు ఏం చేయాలి? ఒకటి మనం బార్గా చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? 6 వస్తుంది. ఇక్కడ చూసారా? ఎక్కడంటే 1 వస్తే 10 అవుతుంట, కానీ ఇక్కడ మనకి ఒక్కటి వచ్చిందంటే గవర్స్ లో 1 అవర్ అంటే ఎంతండి? 1 అవర్ హెచ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. ఎంతండి? 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. ఆ 1 అవర్ ఇక్కడ తెచ్చుకున్నట్లయితే 6 లో 2 తీస్తే 4 పాయింట్, ఇక్కడ ఇంకెంత ఉంటుంది? 6 ఉంటుంది. అదే రాసుకుంటాం. అంటే 6:40 AM. 6:40 AM ఎక్కడ నుంచి ఉండే? 7:30 AM, బి 7:50 AM, సి 6:40 AM అనేది ఇవ్వడం జరిగింది. అంటే 5:40 AM కాదు. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? సి. ఓకేనా? కాబట్టి ఇలా కంగారు పడకుండా ప్రతి సమ్ జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం జరుగుతుంది. సరే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో 15 సమ్ చూసినట్లయితే చూడండి ఏమి ఇచ్చాడు? 5555 ఈజ్ రైట్ హ్యాండ్. ఎలా రాస్తే ఏమొస్తుంది అంటున్నాడు? 50555505 550 అండ్ 5555 వస్తుందని ఇచ్చాడు. సరే చూద్దాం ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలో చూద్దాం. సొల్యూషన్ చూసినట్లయితే మీకు ఈజీగా సింపుల్ మెథడ్ గా అర్థమయ్యే చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 5000 రాసుకుంటాం. 5000 అంటే 5000. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 500 రాసుకుంటారు. మీరు ఇక్కడ స్థానాలకు ఈజీగా చూసుకుని రాసుకున్నా అంటే మనకి ఈజీగా ఉండేలాగా 500. నెక్స్ట్ 50
50 అంటే ఎంతండి 50. నెక్స్ట్ 5 అదే రాస్తాం 5 అంటే ఎంత 5. ఇప్పుడు మీకు టోటల్ చేస్తే 0 0 0 5. ఓకేనా. నెక్స్ట్ 0 0 ప్లస్ 5 ఎంతండి 0 ప్లస్ 0 0 0 ప్లస్ 5 5. నెక్స్ట్ 0 ప్లస్ 5 ఎంత 5. నెక్స్ట్ ఓన్లీ 5 ఉంది. అంటే 5 5 5 5 మనకి టోటల్ రావడం జరిగింది. ఏ 5055 ఏ కాదు. బి 5505 బి కాదు. సి 5550 సి కాదు. డి 5555 ఇవ్వడం జరిగింది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి డి. ఓకేనా. ఈ విధంగా సమ్ని జాగ్రత్తగా ఎంత ఈజీగా చేయడం అని నేర్చుకొని సమ్స్ ని చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.